హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ఈరోజైతే నేను బేసిన్ లడ్డు అయితే చేసి చూపిస్తున్నానండి. శనగపిండితో లడ్డు చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. దానికోసం నేను శనగపిండి తీసుకున్నానండి. జల్లెడ పట్టేసి తీసుకున్నాను. ఒక కప్పు అయితే తీసుకున్నానండి. ఇంకెందుకంటే ఆలస్యం ప్రాసెస్. స్టవ్ వెలిగించేసి ఒక బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఈ పిండి అనేది దీంట్లో వేసేసుకున్నాను. శనగపిండి ఇవన్నీ కప్పుతోనే కొలత చూపిస్తానండి నేను, చూడండి సరేనండి. వేసేసి సిమ్లో పెట్టుకొని మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ శనగపిండి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ ఎత్తి శనగపిండే మనం వేయించుకోవాలండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూసి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనండి. చూడండి వేయించుకున్నానండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నాను. అదిగోండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోనే ఒక 1/2 కప్పు నెయ్యి అండి. నెయ్యి మొత్తం వేయకుండా ముందు సగం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వేస్తే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. అందుకని ఒకసారి ముందు వేసుకొని దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి పిండిలో కలిసేంత వరకు. చూడండి ఇప్పుడు బాగా మనకి నెయ్యి అనేది కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఈ 1/2 కప్పు కూడా సగం కప్పు, ముందాక సగం వేసుకున్నాం కదా, సగం కప్పులో కొరవ కూడా వేసేసానండి. ఇది కూడా వేసేసి బాగా ఈ ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. ఇలా అంటా ఉన్నామంటే ఉండలన్నీ మనకి కరిగిపోతాయి. చూడండి మనకి ఉండ అనేది లేకుండా బాగా కలిసిపోయింది కదా. ఇలాగే మనం మొత్తం మీద ఇదంతా వేగే లోపల ఒక 10 నిమిషాలు పడుతుందండి. దీంట్లోనే మనం నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చివాసన ఉందనుకోండి లడ్డు బాగుండదు, శనగపిండి కాబట్టి. అందుకని మంచి స్మెల్, అదే సువాసన వస్తుంది కదండి. అలాగా మనం వేయించుకోవాలి. ఇలాగే సిమ్లో పెట్టుకొని చూడండి కింద మాడనివ్వకుండా వేయించుకోవాలండి, సరేనా. చూడండి మనకి బాగా వేగిపోయిందండి పిండి. కలర్ కూడా వచ్చేసింది చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్మెల్ కూడా మంచి కమ్మగా వస్తుందండి నేతిలో శనగపిండి వేగే లోపల. ఇప్పుడు చాలు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి నేను. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ సెగకి అడుగు అంటుకోకుండా, అడుగు అనేది మళ్ళీ మాడిపోయింది అనుకోండి టేస్ట్ మారిపోతుంది లడ్డు. ఇలా మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోండి. ఇది చల్లారే లోపల మనం చక్కెర ఎంత వేయాలనేది చెప్తానండి. మనం మిక్సీ పట్టుకోవాలి, చూపిస్తాను మీకు. అది చల్లారుతూ ఉంటుందండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, చిన్న మిక్సీ జార్ అండి అది. ఇదిగోండి ఒక 1/2 కప్పు చక్కెర, చూసారు కదా. అదే కప్పుతో ఒక 1/2 కప్పు శనగపిండికి ఒక సగం కప్పు నెయ్యి, సగం కప్పు చక్కెర అండి. ఇది కొలత, సరేనా. ఈ చక్కెర అనేది దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 2 యాలక్కాయలు వచ్చేసేసి వేసుకుందాం అండి, టేస్ట్ బాగుంటుంది, సరేనా. ఇది మెత్తగా పొడి చేసేసుకుందాం. చల్లగా పోయిందండి, చూసారు కదా, చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు మనం చక్కెర పట్టుకున్నాం కదండి, అదైతే దీంట్లో వేసేసుకుందాం. పొడి పట్టేసుకున్నాం కదా మిక్సీలో, అదైతే మొత్తం వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందామండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం చక్కెర పొడి వేసుకోవాలండి, లేకపోతే జారుగా అయిపోతుంది. ఇలా వేసుకొని దీంట్లోనే ఇప్పుడు మనం జీడిపప్పులు నేను చిన్నగా చించి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసేసుకుందాం. వేయించలేదండి, పచ్చి వేసేసాను. పచ్చే బాగుంటాయి దీంట్లో. దీన్ని బాగా కలిపేసుకోవాలండి. చూడండి బాగా మనకు కలిపేసుకున్నాము, కరెక్ట్గా సరిగ్గా చూసారా. మనకి ఇలా వచ్చేస్తుంది. చుట్టూ ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం వడ్లు కట్టేసుకోవడమేనండి. చూసారు కదా, ఇలాగా రౌండ్గా ఇలాగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మనం నేతలు వేయించాం కదా శనగపిండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి జ్యూసీగా ఉంటాయండి. ఇలాగే అన్నీ చేసేసుకుందాం. మీ చిన్నవి కావాలా పెద్దవి కావాలా మీ ఇష్టం అండి. ఇలా అంటే నీట్గా వచ్చేస్తుందండి. చేసి అన్నీ చూపిస్తాను. చూడండి మొత్తం కట్టేసాను నేను. చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే.
నేను జీడిపప్పుతో చిన్నగా ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. పైన పెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసేదానికి తింటే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తొందరగా తినాలనుకుంటే, ఏదైనా చేయాలి స్వీట్ అనుకుంటే ఇది కంపల్సరీ సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, మీకు తుంచి చూపిస్తాను. చూసారా జ్యూసీగా ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.